ఎలాగో అంటే మీరు ఇక్కడే ఉంటారా? ఈ ముగ్గురు ఈ విధంగా ఒకేసారి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏమన్నా ఉందా? కారణం అంటే లైక్ ఫస్ట్ నుంచి ఫ్యామిలీ అందరూ వెల్ సెటిల్ ఫ్యామిలీ. లైక్ మొత్తం అందరూ లైక్ అన్నదమ్ములు అన్నదమ్ములు కలిసి మల్టిపుల్ బిజినెస్ లో ఉండడము. మాకు ఎట్లా తెలుసు అంటే మేమందరం లైక్ మా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే, ఒక 14 years వరకు ఇక్కడే ఉన్నాము, ఈ బిల్డింగ్ లోనే ఉన్నాము. లేటర్ మేము తర్వాత షిఫ్ట్ అయిపోయాం. బట్ ఓన్లీ థింగ్ వీ గాట్ టు నో ఇస్ ఏంటంటే బిజినెస్ పెట్టినారు. మల్టిపుల్ బిజినెస్లలో కొంచెం మల్టిపుల్ లాసెస్ రావడం వల్ల, ఫ్యామిలీ నుంచి ప్రెషర్, బిజినెసెస్ నుంచి ప్రెషర్ రావడం వల్ల బేర్ చేసుకోలేక, ఆ ప్రెషర్ తీసుకోలేక ఫ్యామిలీ మొత్తం ఇట్లా డెసిషన్ తీసుకున్నారని అయితే తెలిసింది. దెర్ ఈస్ ఆల్సో నోట్ ఫౌండ్ పోలీస్ వాళ్ళకి, లైక్ నాట్ ఏబుల్ టు బేర్ ఆల్ ద ఫినాన్షియల్ బర్డెన్ ఎట్ వన్స్, ఈ డెసిషన్ తీసుకుంటున్నాము అని అయితే తెలిసిందంట. ఫస్ట్లీ వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో పెట్టాడంట నైట్ మెసేజ్. ఆ అబ్బాయికి పెడితే అబ్బాయి నైట్ చూసుకోలేదు. మార్నింగ్ లేసి వచ్చేసరికి శశాంక్ అన్న లైక్ 2 చేతులు కట్ చేసుకొని హీ డైడ్. అండ్ వాళ్ళ మదర్ చనిపోయినారు, వాళ్ళ ఫాదర్ హ్యాంగ్ చేసుకొని ఉన్నారు. అండ్ వాట్ హ్యాపెండ్ ఇస్, ఆ అన్నయ్య అరుచుకుంటా చూసేసరికి మా పెద్దమ్మ భయపడ్డారంట. మా పెద్దమ్మ పక్కనే ఉంటుండే. సో మా పెద్దమ్మ భయపడి ఏమైంది అని వెళ్ళి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉండడము. కింద వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు షాక్, లైక్ అట్లా కిందకు వచ్చి చెప్పేసరికి లైక్ మొత్తం ఒకరి తర్వాత ఒకరికి స్ప్రెడ్ అయింది. ఎలా ఉండేవారు మీరు? అన్న లైక్ చాలా ఫ్రెండ్లీ. యూ కాంట్ సే దట్ లైక్ పొగరు, గర్వం అట్లాంటిది ఉండేది ఏం లేదు. చాలా మంచిగా ఉంటుండే అన్న. లైక్ మేము మల్టిపుల్ టైమ్స్ వెళ్ళడం కూడా అన్న వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తే, ఇట్స్ లైక్ చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెరగడం వల్ల మేము లైక్ ఓనర్ టెనెంట్ అన్న భేదం లేకుండే. మాకు అన్న తమ్ముళ్ళ రిలేషన్షిప్ లోనే ఉంటుండే మేజర్లీ. బట్ వెన్ హీఈస్ ఇన్ టు దిస్ బిజినెస్ కొంచెం డిస్టర్బ్డ్ అయితే కనిపించేటోడు. ప్రెషర్ వల్లనో లేదంటే ఆ బిజినెస్ నుంచి వచ్చే ఏదో ఒక ప్రెషర్ ఉంటది కదా, బర్డెన్ ఉంటది. సో హీ యూస్ టు కైండ్ ఆఫ్ లుక్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్. రీసెంట్ గా కలిసారా, మాట్లాడారా? లేదు, నాట్ రీసెంట్. ఇట్స్ బీన్ లైక్ సిన్స్ మోర్ దెన్ ఎ ఇయర్. లాస్ట్ టైం అయితే న్యూ ఇయర్ కి కలిసినాము. దిస్ న్యూ ఇయర్ కలిసినప్పుడు మంచిగా మాట్లాడినాం, విష్ చేసిండు, అన్న రండ్రా మాట్లాడుతూ ఉండండి అది ఇది అని చెప్పేసి. బట్ ఐ హర్డ్ లైక్ నిన్న నైట్ మాత్రం మొత్తం అందరినీ పలకరించిండంట. మా పెద్దమ్మ వాళ్ళని, మా అన్నయ్యని, అందరినీ ఒకసారి. మరి మనసులో మనం పెట్టుకున్నాడు ఏందో తెలియదు. మొత్తం అందరినీ పలకరించిండంట నైట్ మాత్రం. అందరినీ పలకరించి జర మంచి చెడ్లు మాట్లాడి మా పెద్దమ్మతో ఒక 15 నిమిషాలు మాట్లాడిండంట. నైట్ ఇంకా మిడిల్ ఆఫ్ ద నైట్ లో. అంటే మాట్లాడే టైంలో ఏమన్నా వైడ్ గా అనిపించి? ఐ డోంట్ నో, లైక్ క్యాజువల్ గా మాట్లాడిండంట. లైక్ చెప్పుకోరు కదా మనం ఇట్లా చేస్తామని చెప్పేసి అయితే చెప్పుకోరు కదా. క్యాజువల్ గా పలకరించినట్టు ఏదో ఎట్లా ఉన్నారు ఏంది అన్నట్టుగా మాట్లాడిండని అయితే తెలుసు. ఫ్రెండ్ కు మెసేజ్ చేశారు చనిపోయే ముందు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ అన్నది. బట్ ద ఓన్లీ థింగ్ ఐ గాట్ టు నో ఇస్ హీ ఇన్ఫార్మ్డ్ హిస్ ఫ్రెండ్ దట్ హీస్ కమిటింగ్ సూసైడ్. ఏదో ఒక బ్రీఫ్ నోట్ లాగా పెట్టి, ఫ్రెండ్స్ కి మనం క్యాజువల్ గా బాధలో ఉన్నప్పుడు ఏదో ఒకటి షేర్ చేసుకుంటాం కదా. సో తన క్లోజ్ ఫ్రెండ్ కి చెప్పాడంటే లైక్ సూసైడ్ చేసుకుంటున్నా, సారీ రా అది ఇది అన్నట్టు. సో అప్ అంటిల్ హీ రియలైజ్డ్ ఇట్స్ ఆల్ లేట్. ఫస్ట్ ఎవరు వచ్చారు? ఐ డోంట్ నో. మేము వచ్చేసరికి 9:30 అయింది. బికాస్ వీ లివ్ సమ్వేర్ ఫార్ అవే. ఫస్ట్ చూడడం వాళ్ళ ఫ్రెండే చూసినాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ, కింద ఉన్న వాళ్ళ అక్క చెల్లెలు కానీ ఎవ్వరికి తెలియదు. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి చూసి అరుస్తుంటే ఏంది అని చెప్పి మా పెద్దమ్మ వెళ్ళింది. మా పెద్దమ్మ అరిస్తే కిందకు వచ్చి చూసేసరికి హైదరాబాద్ లోని అంబర్పేటలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది ఇప్పుడు చుట్టుపక్కల అంతా కూడా ఒక కలకలం రేపింది. సో ఇక్కడ మనం అంబర్పేట ఆ ప్రజెంట్ లొకేషన్ లో ఉన్నాం. ఇదే ఇంట్లో ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. అసలు ఎందుకు ఈ విధంగా చేశారు అనే దానిపైన ఇప్పుడు పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. ఇందాకే క్లూ టీం కూడా వచ్చేసి ఇక్కడ మొత్తాన్ని క్లూస్ ని కలెక్ట్ చేసుకుని వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ లొకేషన్ లోనే ఉన్నాం. హైదరాబాద్ లోని అంబర్పేటలో ఈ తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అయితే ఆత్మహత్యకు పాల్పడడం అయితే ఇప్పుడు కలకలం రేపిందని చెప్పుకోవాలి. చనిపోయిన వారు ఎవరు అని అంటే 55 ఏళ్ల రామ్రాజ్, అలాగే 50 ఏళ్ల మాధవి, 24 ఏళ్ల శశాంక్ గుర్తించారు. మంగళవారం ఉదయం రాజ్ కుటుంబ సభ్యులు ఎంతసేపటికి కూడా తలుపులు అయితే తీయలేదు. వాళ్ళు సూసైడ్ చేసుకుని లోపల గడేసుకొని సూసైడ్ చేసుకున్నారు. అయితే తలుపులు ఎంతసేపటికి తీయకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అనుమానం అయితే వచ్చింది. సో చివరికి వాళ్ళు ఒకసారి ఎందుకు ఇంకా తీయట్లేదా అని చెప్పేసి రావడం జరిగింది. కిటికీలు తెచ్చి చూసేసరికి వీళ్ళు సూసైడ్ చేసుకొని ఉండడం గమనించారు. వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. సో పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేసారు. సో ఒకసారి ఇదే లొకేషన్ లో మనం ఉన్నాం చూడొచ్చు.
అలా ఇరుగు పొరుగు వారు ఒకేసారి వచ్చేసరికి మొత్తం కూడా కిటికీ తెరిచి చూసేసరికి వారిని పదే పదే పేర్లు పెట్టి కూడా పిలిచారు. అయితే ఎటువంటి స్పందన లోపల నుంచి రాకపోవడం అయితే జరిగింది. సో వాళ్ళకి డౌట్ వచ్చేసింది, వీళ్ళు లోపల సూసైడ్ ఏమన్నా చేసుకున్నారా అని చెప్పేసి. అలా ఆత్మహత్య చేసుకున్నట్లు వాళ్ళకు అనుమానం వ్యక్తం చేయడంతో వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ స్థానికులు, పోలీసులు అక్కడికి వచ్చి బలవంతంగా అయితే తలుపులు తెరిచేసి ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో అప్పటికే ఆ ముగ్గురు కూడా విగత జీవులుగా అయితే ఉన్నారు. సో ఈ విషయం తెలియగానే ఈ కుటుంబానికి చెందిన మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీవ్ర విషాదంలో అయితే ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత సడన్ గా ఈ ముగ్గురు సూసైడ్ చేసుకొని చనిపోయారు అనేది వాళ్ళకు కూడా అంతు చిక్కడం లేదు. అయితే కొంత ఆర్థిక విషయాలకు కారణం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒక వ్యాపారం పెట్టడం, దాంట్లో కాస్త నష్టాలు రావడం, దానివల్లే ఇటువంటి ఆలోచన వీళ్ళకి వచ్చింది అని చెప్పేసి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చేసింది. సో అలా వ్యాపారంలో నష్టపోయే ఇటువంటి డిసిజన్ వాళ్ళు తీసుకొని సూసైడ్ చేసుకున్నారని కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ముగ్గురి మృతదేహాల్ని ఉస్మానియా ఆసుపత్రికి కూడా పంపించడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి అయితే ఉంది. సో ఏదేమైనా ఇక్కడ స్థానికంగా ఇది కలకలం రేపడం అయితే జరిగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఇన్నాళ్ళు కలుసున్నాం, ఇది ఇంత సడన్ గా వీళ్ళు నిర్ణయం తీసుకుంటారని కూడా ఊహించలేదని చెప్పేసి కూడా వాళ్ళు వ్యక్తం చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ లొకేషన్ లోనే మనం ఉన్నాం, ఒకసారి మీరు చూడొచ్చు. సో చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు, ఆరా తీస్తున్నారు. ఇక్కడ ఏమన్నా అనుమానంగా మీకు అనిపించిందా, ఎప్పుడన్నా మీకు వీళ్ళ పైన ఈ విధంగా డిప్రెషన్ గా ఉండడం ఇటువంటివి ఏమన్నా చూసారా అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా పోలీసులు ఆరా తీయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మొత్తం క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఆధారాలు మొత్తం కూడా సేకరించడానికి కిందకే క్లూ టీమ్ కూడా వచ్చింది. మొత్తం కూడా ఆధారాలు ఇక్కడ లభ్యమైన క్లూస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో ఆత్మహత్యకు సంబంధించి వీళ్ళు లెటర్ రాసి చనిపోయారని కూడా చెప్తున్నారు. ఆ లెటర్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఉందో ఇంకా ప్రకటించలేదు. సో తొందరలో తెలిసే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఈ ముగ్గురు ఈ విధంగా సూసైడ్ చేసుకొని చనిపోవడం అయితే స్థానికంగా కలకలం రేపింది. సో ఇంకా ఆత్మహత్యకు ప్రధాన కారణాలు ఏంటో తెలియాల్సి అయితే ఉంది. సో ఈ విధంగా అంటే వ్యాపారంలో నష్టపోయే ఈ విధంగా డిసిజన్ తీసుకున్నారా, ఇంకేదన్నా రీజన్స్ ఉన్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడలేని ఒక పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు, ఈ విధంగా ఎందుకు డిసిజన్ తీసుకున్నారో అర్థం కావట్లేదని కూడా బోరున విలిపిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఇంకా చాలా విషయాలు అయితే బయటపడాల్సిన అవసరం ఉంది. సో ప్రధాన కారణాలు ఏంటి వీళ్ళ సూసైడ్ కి అనేది కూడా తెలియాల్సి అయితే ఉంది. సో ప్రజెంట్ ఇదే లొకేషన్ లో మనం ఉన్నాం. ఇప్పుడైతే మృతదేహాల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, పోస్ట్ మార్టం చేస్తున్నారు. మరిన్ని వివరాలు అయితే రావాల్సింది. ఎందుకు ప్రధానంగా సూసైడ్ చేసుకున్నారో తెలియాల్సి అయితే ఉంది. మళ్ళీ సూసైడ్ లెటర్ లో ఏముందో కూడా బయటపడాల్సిన అవసరం అయితే తొందరలో అయితే ఉంది.